విప్లవ వీరుడు ఇదొక సోషియో హిస్టారిక్ రీతిలో తీయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. అంటే స్వాతంత్ర పీరియడ్లో మనం రాజుల కాలం వాళ్ళు ఎలా అది ఎదుర్కొన్నారు, బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నారు. అలాగే ఆ సమయంలో జరిగిన ఆ విప్లవాన్ని కూడా చాలా న్యాచురల్గా చూపించాలని. అంటే వీళ్ళ ఒక అభిప్రాయం ఏంటంటే ఈ కథ వెనక ఉన్నది కేవలం రాజులు లేదా రాణులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎలా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని. అంటే వాళ్ళలో కూడా విప్లవాత్మిక ఇది సంఘటనలు ఎలా జరిగాయి, వీటి రెండుటిని కలిపి ఒక కలయికగా ఈ మూవీ తీసుకురావాలన్నది వీళ్ళ అభిప్రాయం. సో నన్ను ఫస్ట్ సంప్రదించింది అయితే మాథ్యూ గారు. ఆయన డిఓపిగా దాదాపు ఒక 100 మూవీస్ చేసిన వ్యక్తి అండి. అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అలా ఆ మూవీలో డిఓపి ఆయనే చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మా డైరెక్టర్ నాగరాజ్ గారు, ఆయన కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. మన కోటి రామకృష్ణ గారితో, కేవీ రావు గారితో, వీళ్ళతో అంతా కో డైరెక్టర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఐ కంగ్రాచులేట్ నాగరాజ్ గారు అండ్ మాథ్యూ గారు ఆల్సో ఫర్ గ్రేట్ సక్సెస్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో ఒక మంచి మ్యూజిక్ అందించాలన్న ప్రయత్నంలో అలా చిన్న చిన్న మూవీస్ చేస్తూ వచ్చి ఈ మూవీ ఆయనకు కూడా ఒక బ్రేక్ త్రూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా విప్లవ వీరుడు జయేశ్వర్, ఆయన అంటే ఎందుకు మేబీ ఈయన లాంటి ఒక పర్సనాలిటీ ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఒక సామాన్యుడు కానీ ఒక విప్లవ వీరుడుగా మారి ఆ బ్రిటిష్కి తిరగబడితే ఎట్లా ఉంటుందన్నది కథ సారాంశం అన్నమాట. అండ్ ఇందులో నేను పోషిస్తున్న పాత్ర పేరు భవానీదేవి, రాణి భవానీదేవి. మన విజయనగరం. ఒక్క నిమిషం అండి, తర్వాత మాట్లాడుకోండి. థ్యాంక్ యూ అండి. విజయనగరంలో రాణి భవానీదేవి అనే క్యారెక్టర్ నేను పోషిస్తున్నానండి. అండ్ నాతో పాటు ఒక సన్నిహితంగా నాకు సహాయపడుతూ మేమిద్దరం కలిసి విప్లవ వీరుడు వీళ్ళతో కూడా ఒక భాగమై బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొనే క్యారెక్టర్లో కిషోర్ గారు కూడా కనిపించబోతున్నారు. ఆయన కూడా చాలా ముఖ్యమైన ఒక క్యారెక్టర్, కీలకమైన ఒక క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. అండ్ మా హీరోయిన్ సొనాలి, అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ పిక్చర్తోనే. పాపం తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది, కానీ చూడ చక్కగా ఎంత బాగుంది చూడండి, మన తెలుగు ఇంటి ఆడపడుచులాగే ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. నో ప్లీజ్ అయ్యో, ఆల్ ది బెస్ట్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, మేడం ఉన్నారు. సో అందరం కలిసికట్టుగా ఈ రోజుల్లో మూవీ చేయడమే చాలా పెద్ద ఘనకార్యం అయిపోయిందండి. ఎందుకంటే దాని మూలంగా ప్రాఫిట్ వస్తుందా, రిటర్న్స్ వస్తాయా, ఏమీ నిశ్చయం లేదు. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ మూవీ, అంటే ఏదో ఒక మెసేజ్తో రావాలి, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చామన్నది కాకుండా మెసేజ్తో రావాలి అన్న ఉద్దేశంతో మూవీ తీయడానికి ముందొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నిజంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి, జయరామ్ గారిని. సార్, హోల్ హార్టెడ్లీ విషింగ్ యూ అ గ్రేట్ సక్సెస్. మీరు పెట్టిన పెట్టుబడికి 10 రేట్లు రిటర్న్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వితౌట్ యూ ఈ మూవీ అయితే సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీడియా మిత్రులందరూ కూడా, ఎస్, ఇది ఒక చిన్న ప్రయత్నం మేము చేసేది, చిన్న వాళ్ళని సమకూర్చుకుంటూ, కానీ మంచి మూవీ. మేము అందరం కలిసి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, నాకు మాథ్యూ గారు చెప్పింది ఏంటంటే, మనం తీసే విధానంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు, భారీ బడ్జెట్లోనే తీస్తాము. ఎందుకంటే ఇలాంటి ఒక హిస్టారిక్ డ్రామా చేసినప్పుడు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సెట్ దగ్గర నుంచి మేము పెట్టుకునేటువంటి ప్రతి దాంట్లో కూడా చాలా చాలా కాన్సన్ట్రేట్ తీసుకొని, మీరు రేపు మూవీ చూసినప్పుడు ఎక్కడ కూడా ఇది ఏదో ఒక చిన్న బడ్జెట్లో ఏదో ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు తీసిన మూవీలా కనబడకుండా చాలా బాగా తీయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నాము. సో మంచి ఒక మూవీతో మీ ముందుకు రాబోతున్నాము. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి విషెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. చెప్పేశారు.
కాబట్టి నేనేం పెద్దగా ఏం చెప్పలేను. నేను ఎందుకైతే ఈ మూవీలో నేను ఎందుకు యాక్ట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ నాకు ఈ స్టోరీ అంటే నా క్యారెక్టర్ స్టోరీ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. దానికోసమే నేను ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నా. ఇంకేం చెప్పాలా? సారీ. థ్యాంక్స్. It's a very big opportunity for me to come to this historic periodic movie. I feel so pleasured to be in this stage because of the director, the DOP, the technical director. They've given me this wonderful opportunity to stand in front of you guys to showcase my talent. I am very nervous because it's my first movie. I'm very nervous, but I wholeheartedly say that I'm very thankful for giving this opportunity to each and everyone. And I've been watching her, and she's a very great actress. And I hope one day I also become same as whatever you are. Yeah, and I thank each and every one of our team for getting me over here. Thank you so much. ఇంద్రాజ మేడంకి, మేడం పేరు మణి మేడంకి, అశోక్ అన్న గారికి, మా టెక్నీషియన్ డిఓపి మేతురాజు గారికి, డైరెక్టర్ నాగరాజు గారికి, ఇక మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మన డైరెక్టర్ చెప్పాడు, ఆయన ఒకటి కన్నడలో ఒకటి తెలుగులో చెప్పాడు. మీకు బాగా పూర్తి అర్థమైందో నేను చెప్తాను. ఈ సినిమా విప్లవ వీరుడు అంటే టిప్పు సుల్తాన్ కాలం నాటిది. యాక్చువల్గా ఇది దాదాపు ఒక 500 సంవత్సరాల ముందే ఉంటుంది. ఈ కథను ఎందుకు ఎంచుకున్నామంటే, అనేక రకాలుగా మన సినీ పరిశ్రమ అనేది ముందుకు పోతానే ఉంది. యాక్చువల్గా ఈ కథ ఎంచుకోవడం అంటే మనం ఒక కమర్షియల్గా కూడా దీన్ని మనము ఒక దృష్టిలో పెట్టుకొని మంచి మెసేజ్, ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలా. ఎట్లా అంటే, ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఏ పని మీద వచ్చి, ఏదో చెక్క లవంగమో యాలక్కులో ఏదో ఇట్లాంటి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తీసేసి లాస్ట్కి మన దేశాన్నే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. దీని సారాంశమే కథ ఇప్పుడు యాక్చువల్గా మన విప్లవ వీరుడు. కాబట్టి దీని ప్లాన్ కూడా చేశాం. ఇక్కడగా 2 షెడ్యూల్ మన ఏపీలో, మైసూరు, శ్రీరంగపట్నము, బెంగళూరు ఆడ 3 షెడ్యూల్ ప్లాన్ చేశాం. మ్యాక్సిమం 40 డేస్లో పూర్తి చేయాలని నేనైతే డైరెక్టర్ చెప్పాను. సజ్జనం చేస్తామన్నాడు. ఇక మీరు ఇప్పుడు మనకు మామూలుగా మీడియా అంటేనే ఇప్పుడు మనకు చెప్పాల్సిన పనిలే. సోషల్ మీడియా వచ్చినప్పటికీ మ్యాక్సిమం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఏ కార్యక్రమం చేశానో దయచేసి మీరందరూ కూడా మన సినిమాను ఆదరిస్తారు. మన దేశ ప్రజలకి ఒక మంచి మెసేజ్ అనేది మేము ఆలోచించాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడే రాదు ఎప్పుడు కానీ, ఎప్పుడు ప్రెస్ మీట్ కానీ ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. అయితే నేను పిక్చర్ గురించి, సబ్జెక్ట్ గురించి డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, మేడం గారు కానీ చెప్పారు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా విప్లవ వీరుడు సూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుందాము. అందరికీ ఆల్ ది బెస్ట్. అశోక్ రెడ్డి. సో ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి ఈ సినిమా తీస్తున్న ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఏం చెప్పాలనుకున్నా కూడా ఈ సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ గారికి అండి నిజంగా మీకు ధన్యవాదాలండి. మీరు ఇలాంటి సినిమా ఈ రోజుల్లో మనం 10 పైసలు పెడితే ఇంకెన్ని పైసలు వస్తాయని ఆలోచించే రోజుల్లో, సో ఈ రోజుల్లో ఇలాంటి సినిమా కథ తీసుకొని చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఇందులో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. సో మనం ఈరోజు ఇంత స్వేచ్ఛ వాయుల్ని పీల్చుకుంటున్నామంటే ఆ రోజు ఎందరో విప్లవ వీరులు చేసిన త్యాగఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఈ పిక్చర్కి నేను లిరిక్స్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాథ్యూ గారికి సభాముఖంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకుండే ఫోన్ పరిచయం ద్వారా వారు ఒక పాట రచించమని ఆయన నాకు ఫోన్లో చెప్తే ఆయన ఇచ్చిన థీమ్ ప్రకారం ఒక పాట రాయడం జరిగింది.
ఆ విధంగా ఒక పాటతో పాటు ఇంకో 3 పాటలు, మొత్తం 4 పాటలు ఈ చిత్రంలో ఉంటాయి. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఫోన్ ద్వారానే బెంగళూరు నుంచి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ప్రకారం నేను స్క్రిప్ట్ రాయడం, దానికి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. సో వర్క్ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. నా లోగడ నేను మెడ్రాస్లో జీకే వెంకటేష్ గారు, అంటే ఇళయరాజా గారి గురువు గారు, వారి దగ్గర అదేవిధంగా ఎస్ రాజేశ్వర గారి దగ్గర నేను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. తర్వాత రాజేశ్వర గారి అబ్బాయి వాసురావు గారితో సుమారు 25 years అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. అదేవిధంగా కొన్ని గీతాలు రచనలు చేయడం, ఆ అనుభవం నాకు ఇప్పుడు ఎంతో నాకు ప్లస్ పాయింట్ అయింది. సో ఈ చిత్రానికి నాకు శక్తి వంచన లేకుండా కృషి చేసి ఇప్పుడు ఇచ్చారు విజయానికి నేను దోహదపడతానని చెప్పేసి, అలాగే అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా దీన్ని స్వీకరించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఈ పిక్చర్ ద్వారా నిర్మాత గారు, దర్శకులు, డిఓపి అందరూ కూడా ఎన్నో రివార్డులు పొందాలని, ఆ విజయోత్సవాన్ని మళ్ళీ మనం అందరం జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు. కొంచెం తెలుగు వస్తుంది, మాట్లాడతాను. నియర్ స్పీడ్ లేదు. ఏమంటే ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు. ఫ్రమ్ 2 years నుంచి ఇది రాసి కెమెరామెన్ సార్ ಮ್ಯಾಥ್ಯೂರಾಜನ್ సార్ అన్ని ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗೆ వాళ్ళ ಸ್ಟೋರಿ ಏನು ವస్తుంది ಹಿಸ್ಟಾರಿಕಲ್ ಸಿನಿಮಾ ఇది. ಒಂದು ಬ್ರಿಟಿಷರು 200 years బ్యాక్ ఏమో బ్రిటిష్ ఇక్కడ తమ వ్యాపారంకి వచ్చినారు, ఆ మ్యాಟ್ರು. సో ఇండియా నుంచి పోవాల వాడు, ಅದಕ್ಕೆ ಒಂದು ತಂಡಂ వచ్చింది ఇక్కడ. ನಮ್ಮ ಹಿಂದೂಯಿಸಂలో ఎవరెవరు ಹೋರಾಟ చేశారు వాళ్ళు ಒಂದು ತಂಡము ప్లాన్ చేసి, అక్కడ ಒಂದು మహారాజరు వస్తారు, మహారాణి వస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుಕೊಂಡು వాళ్ళు ಏನೇమి ಪ್ಲಾನ್ చేಸಿ ఇక్కడ ಬ್ರಿಟಿಷ್ಗೆ ಇಲ್ಲಿಂದ ಇಂಡಿಯಾಯಿಂದ ಹೊರಗಡೆ ಅಂದರೆ ಇಂಡಿಯಾ ಬಿಟ್ಟು ಹೋಗೋಕೆ ಏನು ಪ್ಲಾನ್ చేస్తారు. సో అదే ఇది మెయిన్ స్టోరీము. ఇక్కడ ಒಂದು ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నిజాం ಆಗಲಿ, బల్లాళ్ ಆಗಲಿ, సో అక్కడ టిప్పు సుల్తాన్ ఈ పీరియడ్ సినిమా స్టోరీ వచ్చింది. ఇదేమంటే ಒಂದು కమర్షియల్ ఆಗಿ కావాలంట. సో ಒಂದು ప్రొడ్యూసరు, నేను, కెమెరామెన్ సారు అన్ని ఆర్టిస్టు ప్లాన్ చేశాము, అదే వచ్చింది. మీకు ಒಂದು ఎంటర్టైన్మెంట్, ಒಂದು రియల్ ఇన్సిడెంట్ అండ్ కొంచెం ఇమాజినేషన్ స్టోరీ రాశాను. సో అన్నీ ఇష్టపಟ್ಟು ఇప్పుడు మీరే చూశారు. ఇంద్రజా మేడము ತುಂಬ నాకు ఇష్టపಟ್ಟು ఈ క్యారెక్టర్ನ చేస్తానంత వచ్చినారు. వాళ్ళకు ನಮ್ಮ ಒಂದು థ్యాంక్స్ ఫర్ దిస్ మూవీ టు మేడం. For more videos like this, subscribe Big TV channel.